హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఇది హైదరాబాద్ ఓపెనింగ్ అయిపోయి ఇప్పటికీ 7 days అయింది. కాకపోతే నేనే వీడియో కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, వర్క్ ప్రెజర్ ఎక్కువ అయిపోయి. సో హైదరాబాద్లో కుకట్పల్లిలో అనన్య హాస్పిటల్కి ఎదురుగానే మన స్టోర్ ఉంది, స్నాక్ సిటీ. స్నాక్ సిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రైడ్ చికెన్ అని నేను కాదు చాలామంది చెప్పారు. ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మేము చాలా దగ్గరుండి సపోర్ట్ చేస్తాము. అలాగే రిటర్న్స్ వచ్చేంత వరకు వాళ్ళతోనే ఉంటాము. అలాగే లాంగ్ టైం ఉంటాము. ఫ్రాంచైజ్ ఇచ్చేసి ఏదో మాటలు చెప్పి వదిలేయడం మా పద్ధతి అస్సలు కాదు. మేము ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే నేనే దగ్గరుండి కిచెన్ మొత్తం సెటప్ చేసిస్తాను. సో కిచెన్ ఎందుకు సెటప్ చేస్తాను అంటే నాకు చాలా బాగా తెలుసు. ఓపెనింగ్ ఆఫర్ పెట్టాము, చాలా గ్రాండ్గా, చాలా లగ్జరీగా సక్సెస్ అయింది. సో పాష్ పీపుల్ వచ్చారు. ఒక్కొక్కరు టేస్ట్ చూసి మీరు కిల్ ద కేఎఫ్సీ అని చెప్పారు. అంటే నాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు. సో దాని తర్వాత నేను వేరే వాళ్ళని అడిగాను, మీరు కేఎఫ్సీ మార్కెట్ని పూర్తిగా తినేస్తారని చెప్పారు. సో డెఫినెట్లీ మేము ఎక్కడికన్నా వెళ్తే ఆ రిమార్క్ ఉంటుంది. సాయి ఇక్కడే ట్రైనింగ్ వచ్చాడు. సో ఇప్పుడు కడప బ్రాంచ్లో ఉంటాడు. ఈ అబ్బాయి కడప బ్రాంచ్లో ఉంటాడు. సో మనం చెప్పినట్టు కాకుండా వీళ్ళ కిచెన్ మొత్తం టోటల్గా క్లమ్జీ అయిపోయింది. సో మళ్ళీ నేను వచ్చిన తర్వాత కిచెన్ పూర్తిగా సెటప్ చేశాను. యాక్చువల్గా నా కిచెనే ఒక 250 SFT ఉంటుంది, కానీ ఈ స్టోర్ మొత్తం కలిపి 250 SFTనే. సో ఈ 250 SFTలో మనకు కిచెను ప్లస్ కౌంటర్ ప్లస్ కొద్దిగా డైనింగ్ సెట్ చేయమని చెప్పారు. సో చాలాసేపు డిజైన్స్ గీసి లాస్ట్కి ఒక సెటప్ అయితే సెటప్ చేశాము. సో ఆ సెటప్లో మళ్ళీ వీళ్ళు సరిగ్గా సెట్ చేసుకోలేకపోతే నేను దగ్గరుండి అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని సెటప్ చేశాను. ప్రతి కిచెన్లో మెయిన్ నీట్గా సర్దాలి, ప్రతి ఎక్విప్మెంట్ని నీట్గా పెట్టాలి. అప్పుడే కిచెన్ అంతా నీట్గా కనబడుతుంది, లేకపోతే అస్సలు కనబడదు. సో మనకు తెలుసు కాబట్టి, దీని మీద అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి, సో ఎక్కడ ఏ ఐటమ్స్ పెడితే స్పేస్ మనకు వస్తుంది అనేది మనకు బాగా తెలుసు కాబట్టి, సో డిజైన్ మనమే ఇచ్చాం కాబట్టి, సో దాని ప్రకారంగా కిచెన్ టోటల్గా సెటప్ చేసాము. కిచెన్ సెటప్ చేసేటప్పుడు లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని మేము అనుకున్న మెజర్మెంట్స్ కంటే స్టాండ్స్ ఎక్కువ ఇచ్చారు, కొన్ని స్టాండ్స్ తక్కువ ఇచ్చారు. సో కొన్ని చోట్ల స్పేస్ తక్కువ వచ్చింది, కొన్ని చోట్ల స్పేస్ ఎక్కువ వచ్చింది. సో ఈ కిచెన్ టోటల్ వచ్చేసి 120 SFTలో మాత్రమే సెట్ చేసాము. నా కిచెన్ యాక్చువల్గా 250 నుంచి 280 SFT ఉంటుంది, లోయెస్ట్ కిచెన్. సో అన్నిటికంటే చిన్న కిచెన్ ఏదైనా ఉందంటే అది కుకట్పల్లిదే. సో దీంట్లో కూడా మనం నీట్గా సెటప్ చేసి వాళ్ళకి ఇచ్చాము. సో ఫ్రాంచైజీ ఎవరికన్నా కావాలి అనుకుంటే స్నాక్ సిటీ, ఇంతవరకు స్నాక్ సిటీ ఫ్రాంచైజీ లేదా ఇంతవరకు స్నాక్ సిటీ ఫుడ్ ఎవరైనా ట్రై చేయలేదంటే ఒకసారి మీరందరూ వచ్చేసి మా స్నాక్ సిటీ ఫుడ్ని ఒకసారి ట్రై చేయండి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీరే చెప్తారు, మేము ఇలాంటి టేస్ట్ ఇంకా ముందు ఎక్కడ ట్రై చేయలేదు. మేము చాలా బ్రాండ్స్లో తిన్నాము, కానీ మీ టేస్ట్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉందని మీరే చెప్తారు. సో అంత డిఫరెంట్గా ఉంటుంది, అంత యూనిక్గా ఉంటుంది. టేస్ట్ వైజ్ అయితే మీరు లప్ అంటానే ఉంటారు, అంత టేస్ట్ ఉంటుంది. సో ఫ్రైడ్ చికెన్ వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో పాప్కార్న్, లాలీపాప్స్, విమ్స్ అయితే మీరు మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. సో కూకట్పల్లిలో మన బ్రాంచ్ అనన్య హాస్పిటల్ ఎదురుగానే ఉంది. మళ్ళీ ఒకసారి, సో ఇంతవరకు మన కడప, రాయచోటి, కమలాపూరు, సో మన ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారో పులివెందుల, ప్రొద్దుటూరు, వీళ్ళందరూ ఒకసారి మన స్నాక్ సిటీ బ్రాంచ్కి అయితే విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకే అనిపిస్తుంది మనం ఎంత మంచి ఫ్రైడ్ చికెన్ని మిస్ చేసుకున్నాము అని. సో డెఫినెట్లీ మేము చెప్తామండి, స్నాక్ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రైడ్ చికెన్ అండ్ పిజ్జా బర్గర్స్లో కూడా. సో ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఫుడ్ ట్రై లేదనే చెప్తారు. సో కిచెన్ మొత్తం సెటప్ చేసేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది. సో షింక్ కూడా మేము చెప్పినట్టు కాకుండా కొద్దిగా ప్లేస్ మార్చి ఫిట్ చేశారు. సో దానివల్ల కూడా కొద్దిగా స్టోర్ క్లమ్జీగా వచ్చింది. సో స్టోర్లో స్టాఫ్ రాలేదు అప్పటికే. సో మా స్టాఫ్ని నేను ఇద్దరిని పంపించాను ట్రైనింగ్కి, వాళ్ళిద్దరే అన్నారు. హెడ్ క్యాప్స్ పెట్టుకోలేదా అని అడుగుతారు, ఇంకా స్టోర్ ఓపెన్ కాలేదు. సో స్టోర్ సెటప్ చేస్తున్నాం. సెటప్ చేసే వరకు, సెటప్ చేసిన తర్వాత హెడ్ క్యాప్స్, సో హ్యాండ్ గ్లౌస్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. సో పైన స్ప్రింక్లింగ్ చేయడానికి మనం కొత్తగా బౌల్స్ తీసుకున్నాం, చేతి నుంచి వేస్తే బాగుండదు అని చెప్పేసి. సో దీన్ని పర్టికులర్గా మనం చేయించాము వేరే చోట. ముందు ప్లాస్టిక్ది వాడుతూ ఉన్నాం, అవి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. సో కిచెన్ మొత్తం సెటప్ చేసేటప్పటికి మాకైతే దోలు తీరిపోయింది.
ఆ చిన్న ఏరియాలో ప్రతి ఒక్కటి నీట్గా సెట్ చేసి ఏది ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసి హెడేక్ వచ్చేసింది. ఓపెనింగ్కి కావాల్సిన స్టాక్ వచ్చిందా రాలేదా, స్టాక్ ఎంత వచ్చిండే, అది ఎక్కడెక్కడ పెట్టాలా, సో ఇవన్నీ అక్కడ ఉండే స్టాఫ్కి చెప్పడం జరిగింది, మా ఓన్ స్టాఫ్తో పాటు. సో వచ్చిన ప్రతి స్టాక్ని మనం అప్డేట్ చేస్తూ, సో ఏ స్టాక్ ఎక్కడ ఉంటే మీకు తొందరగా ఐడెంటిఫై అవుతుందని చెప్పేసి ప్రతి స్టాక్ని నీట్గా పెట్టాము. సో స్పైసెస్, మనం తెచ్చిన స్పైసెస్ కూడా నీట్గా పెట్టేశాము. సో స్నాక్ సిటీ కుకట్పల్లిలో ఓపెన్ అయింది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే మళ్ళీ ఒకసారి వచ్చి ట్రై చేయండి. సాసెస్ కోసం బాటిల్స్ పెట్టాము. దీంట్లో 9 ఫ్లేవర్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి మన దగ్గర. సో స్టోరేజ్ మొత్తం పైన పెట్టేసాము. స్పైసెస్కి, టాపింగ్కి, మీ సిగ్నేచర్కి, మ్యాగ్నేషన్స్కి, స్పైసెస్ అన్నీ, సో సాసెస్ ఇవన్నీ ఏం చేసామంటే పైన పెట్టేసాము. సో ఓనర్ గారు మాతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఓనర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎక్కడ ఉండాలి అని చెప్పేసి. పిజ్జాస్, బర్గర్స్ కూడా తెప్పించాము. క్వాలిటీ ఎలా ఉన్నాయనేది చాలా నీట్గా చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత క్వాలిటీ చాలా బాగుండింది. సో ఇదే క్వాలిటీ మనం కూడా కడపలో వాడుతూ ఉన్నాము. సేమ్ క్వాలిటీ మన వేర్ హౌస్ నుంచి వస్తుంది. కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్ రావాలంటే కష్టం అని చెప్పేసి ఇక్కడే లోకల్లో ఒక వెండర్ని అయితే పట్టుకున్నాము. సో ఇవి మనం కడప నుంచి తెచ్చిన పిజ్జా బాక్సెస్. సో దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంది. మేము ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ 1 డే, అంటే మనకి ఎంత స్టోరేజ్ అవుతుందో అంత స్టోరేజ్ వరకు మాత్రమే, 1 డేకి సరిపడే మాత్రమే పిజ్జాస్, బర్గర్స్ తెప్పించుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ స్టోరేజ్ కోసం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు నా పేజ్ని ఎవరైనా ఫాలో కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ ఫాలో అండి, స్నాక్ సిటీ 965.